డాంకీ రూట్ అనే ఒక వర్డ్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఏంటి సార్ దాని గురించి చెప్పండి? అంటే టిపికల్‌గా వర్డ్ ఏదైతే వాడతారో పక్కకు పెడితే ఏం చేస్తారంటే, మన దగ్గర నుంచి పంజాబీ వాళ్ళు, హ్మ్. గుజరాతీ వాళ్ళు ఎక్కువ. తెలుగు హ్మ్. వాళ్ళు తక్కువ ఓకే. మేజర్‌గా. ఏం చేస్తున్నారంటే, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా కంట్రీలకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటది. ఓకే. సో, అందులోకి ఎంటర్ అవుతున్నారు. హ్మ్. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా డబ్బు ఇచ్చుకుంటూ అక్కడ డ్రగ్ కార్టెల్ పెద్దగుంటది. హ్మ్. సో, ఒక్కొక్క కంట్రీ మీకు నార్త్ అమెరికాకి రావాలంటే సౌత్ అమెరికా నుంచి 6, 7 కంట్రీలు దాటుకుంటూ వస్తారు. ప్రతి కంట్రీలో వాళ్ళు ఏజెన్సీస్ ఉంటాయి. ఏవో గ్రూప్స్ ఉంటాయి. ఆర్ డ్రగ్ డీలర్స్ వీళ్ళు ట్రగ్స్, గిగ్స్ ఉంటాయి. వాటికి హ్మ్. కొద్దిగా సెక్యూరిటీ ఈజీ ఉంటది. రానివ్వడం, పోనీయడం ఈజీ ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఏరియా ఆ ఇలాకాలో. సో, ఓకే. అందులో జనాల్ని డంప్ చేస్తారు. ఆ హ్మ్. ట్రక్‌లో జనం ఉంటారు. మొత్తం. హ్మ్. పైన ఈ డ్రగ్ ఉంటుంది. కింద వీళ్ళుంటారు. సో, ఓకే. ఆ ట్రక్‌ని తీసుకొని మూవ్ అవ్వుకుంటూ వస్తుంటదన్నమాట. ఓకే. అమెరికాకొచ్చేసరికి బౌండరీ ఇగ స్ట్రిక్ట్ ఆ! ఉంటది అక్కడ లాస్. అవును. హ్మ్. అక్కడ గూడా ఇంకో ఏజెన్సీ ఉంటది. హ్మ్. వీళ్ళని ఎట్లా తీసుకెళ్ళి లోపలికెళ్ళేదాంట్లో. అందులో క్రమంలో చాలా అంటే హిస్టారికల్ 27 ఏళ్లలో చాలా హిస్టరీ వినుంటాం కదా! హ్మ్. ఓ ట్రక్‌లో 40 మందిని తీసుకెళ్తున్నారు. హ్మ్. దాన్ని టోటల్లీ కవర్డ్ ఉంటది. హ్మ్. సో, ఒకసారి 40 మంది చచ్చిపోయారు. అమ్మ! సో, అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఎందుకంటే శ్వాస ఆడక. ఓకే. అబ్బా! ఎందుకంటే వాళ్ళు 3, 4 రోజులు అది క్లోజ్‌గా పెట్టాల్సొస్తది. హ్మ్. ఆ ట్రావెల్‌లో. ఇంక రోడ్ల మీద ఎళ్తుంటే అంటే ఆ ఎస్టిమేషన్ కూడా ఉండదా సార్? అంటే ఉంటది. దానికని తెగించి మీకు ఇంకోటి చెప్తే సర్ప్రైజ్ అయితారు. కెనడా నుంచి వచ్చేవాళ్ళు, ఆ! కెనడా నుంచి ల్యాండ్ బార్డర్ కదా! నడుచుకుంటూ ఎళ్తారన్నట్టు. ఓకే. ఎందుకంటే అది పెద్ద ల్యాండ్ బార్డర్. ఓకే. ఎక్కడో చిన్న గ్యాప్ ఫైండ్ చేస్తారు. మీకు తెలుసుగా ఆ! అంతే. ఏజెన్సీస్ ఉంటాయి అంతే. కదా! ఆ! అక్కడ దాని ఉంటాయి. త్రూ. దాని ఓకే. ద్వారా మేము తీసి వదిలేస్తాం అలాగ వెళ్ళిపోతారు హ్మ్. ఒకసారి అని. సో, స్నో టైమ్‌లో అయితే తక్కువుంటుంది సెక్యూరిటీ హ్మ్. అన్న హ్మ్. ఉద్దేశ్యంతోని వాళ్ళు స్టార్ట్ అయ్యి వాకింగ్ చేస్తున్నారు. హ్మ్. స్ట్రోమ్ వచ్చింది. స్ట్రోమ్ వచ్చాక ఏమైంది? పాపం చనిపోయారు. హ్మ్. మళ్ళీ స్నో స్టార్మ్ తగ్గిపోయిన దాకా వాళ్ళ బాడీలు చనిపోయిన విషయం తెలవలేదు అబ్బా! ఇండియన్స్. సో, అంటే వాళ్ళు ఎళ్ళాలనే ఆలోచన విధానం ఉంది చూడండి. దానికి ఎవరయ్యారు ఎండ్ వాళ్ళ లైఫ్సే హ్మ్. లూజ్ అయింది. సో, ఈ ప్రాసెస్‌లో రాకండి. మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకోండి. మంచి స్కిల్డ్ లేబర్ తీసుకోండి. ప్రాపర్‌గా దురమార్గంగా రండి. దొంగ మార్గంలో రాకండి. ఓకే. ఆ లైన్‌లో వచ్చారనుకోండి మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అమెరికా ఆల్వేస్ వెల్కమ్ ది ఆఫీసర్స్ నాట్ ద థీవ్స్. ఆ లైన్‌లోనే మేము చేయగలిగితే మేమున్నాం. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. హ్మ్. చాలామంది ముందుకొచ్చి దే ఆర్ హెల్పింగ్ ద కమ్యూనిటీ. వెదర్ ఇట్స్ తెలుగు వాళ్ళు గాని, తెలంగాణ వాళ్ళు గాని, ఇండియా వాళ్ళు గాని ఎక్కడైనా దేర్ ఇస్ ఆపర్చునిటీ. గ్లోబల్లీ గూడా మేము ఓకే. వి ప్రాసెస్ ఇమిగ్రేషన్ టు ఆల్ ద పీపుల్ హూ కమ్స్ టు యునైటెడ్ స్టేట్స్. ఓకే. ఇన్ దట్ లైన్ ఆల్సో వి హెల్ప్ దెమ్ టు కంప్లీట్ సో, ద టాస్క్. బయట జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే అంత గందరగోళం పడాల్సిన, అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు బిగ్గర్ అంటారు. పిక్చర్‌లో హ్మ్. ఓన్లీ ఇప్పుడు దూకుడుగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మనకైతే మేజర్ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు అని మీరు చెప్తున్నారు కదా! మేజర్ సో, ఇల్లీగల్ వాళ్ళకి ఇంపాక్ట్. అదే లీగల్‌గా వస్తున్న ఎవరికీ కూడా ఏ ఎఫెక్ట్స్ కొత్తగా అయితే వస్తున్నాయి ఏం లేవు అంటున్నారు కదా! కరెక్ట్. సో, ఈ ప్రాసెస్‌లో ఇక ముందు రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే, ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? ఎక్కడ అప్రోచ్ అవ్వాలి? ఏ ప్రోగ్రామ్ మీద వద్దామనేది ఫస్ట్ డిసిషన్ ఓకే. తీసుకోవాలి. స్టూడెంట్ అనుకోండి. హ్మ్. మీరు ఇప్పటివరకు ఏదైతే స్టూడెంట్ ప్రోగ్రామ్ ఉందో దానిలో చేయండి. హ్మ్. అమెరికాకొచ్చి పని చేయకండి. ఓకే. మీరు పని చేయాలనుకుంటే ఆథరైజేషన్ తీసుకోండి. హ్మ్. యూ హావ్ టు హావ్ ఆథరైజ్డ్ డాక్యుమెంట్. హ్మ్. ఆథరైజ్డ్ యాక్టివిటీ మీరు చేయండి. హ్మ్. అనాథరైజ్డ్ వర్క్ చేయకండి. ఓకే. క్లియర్. ఓకే. మీరు అనాథరైజ్డ్ వర్క్ చేస్తే అప్పుడు మందం బానే అనిపిస్తది. కానీ ఎప్పుడో ఒక రోజు మీరు దొరుకుతారు. ఓకే. ఎందుకంటే డిజిటల్ ఏజ్. దే విల్ బి దొరకాల్సింది నిజానికి వస్తున్న వాళ్ళు గాదు సార్. వస్తున్న వాళ్ళని ప్రేరేపిస్తున్న ఈ మధ్యవర్తులనే వాళ్ళు వాళ్ళు కూడా దొరకాలి. ఎడ్యుకేట్ కావాలి. ఆ! సో, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అంటే కత్తెర కరెక్ట్‌గా అక్కడ పడితే కరెక్ట్. రిపీట్ ఎక్కువ అవ్వదు కదా! దానికి సంబంధించి ఏమైనా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే బావుండదా? తప్పకుండా మీరన్నది చాలా వాలిడ్ పాయింట్. ఆ లైన్‌లో థింక్ చేయాలి. హ్మ్. వాళ్ళు ఒకప్పటిలాగా ఎడ్యుకేషన్ లేకుండా లేరు. హ్మ్. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు ఈ అవును. ఫోన్‌లు లేవు. ఇవాళ అవును. గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇవాళ నేనేదైనా మీకు చెప్పాననుకోండి, మీరెళ్లి వెరిఫై వెంటనే అవును. చేసుకోవాలంటే గూగుల్‌లో ఎళ్లి చెక్ చెక్ చేసుకోవాలి. సేమ్ క్వెషన్ ఏసి ఇప్పుడు ఏఐ హ్మ్. వచ్చిందండి. మీరు అవును. క్వెషన్ అడిగితే ఆన్సరే మీ ముందుంది గదా! చెప్పేస్తది. అవును. ఒకప్పుడు మీరు గూగుల్ మ్యాప్‌లో ఇవాళ మీరు మా ఇల్లు చూడాలంటే చూడొచ్చు గూగుల్ అవును. మ్యాప్‌లో. హ్మ్. నేను ఇల్లు ఏవో మాటలు చెప్పినా గూడా నేను ఎళ్ళిపోయాక సెర్చ్ చేస్తే మా హిస్టరీ అంతొస్తది. అవును. ఇటువంటి సినారియో ఉన్నప్పుడు మనం ఒక కన్సల్టింగ్ దగ్గరికెళ్తాం. వాళ్ళు ఏదో చెప్తారనుకోండి. మాయ అవును. మాటలు చెప్పారనుకోండి. హ్మ్. మీరు వెనకకొచ్చేది ఇంటర్నెట్‌లో చెక్ చేసుకోవచ్చు కదా! హ్మ్. వెరిఫై చేసుకోవచ్చు కదా! హ్మ్. మనం గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే వెళ్తున్నాం కదా! అవును. అంటే మనం ఏదో 10థ్ వాళ్ళో, హై అవును. స్కూల్‌లో ఎళ్ళట్లేదు కదా! సో, ముందు మెమరీ, ఎడ్యుకేషన్, ఆ నాలెడ్జ్ అయితే ఉంది కదా! హ్మ్. సో, ఆ లైన్‌లో ఎళ్తే ఇబ్బందేం లేదు. ఓకే. కానీ మన ఇంటెన్షన్సే మాలిషియస్ ఇంటెన్షన్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఇప్పుడు ఓకే. వాళ్ళు నేను చెప్పాను చూడండి. ఆ స్నోలో వచ్చే వాళ్ళకి హ్మ్. ఎట్లొస్తామని అనుకుంటాం. మనం వెళ్తే ఇబ్బందయితది. మనం స్లోలో నడుచుకుంటూ వెళ్తున్నాం అనేది ఉండాలి కదా! హ్మ్. ఇవాళ ఇబ్బంది. ఈ అబ్బాయి పనిచేస్తున్న అబ్బాయి దొరికితే ప్లాన్ బి కూడా ఉండాలి కదా! మనం హ్మ్. వెళ్తే ఏం జరిగితే ఏమవుతదని తెలియదు. డోర్ డాష్ నాకేం కాదు. అసలు డోర్ డాష్ అకౌంటే మనకు ఉండొద్దు స్టూడెంట్‌కి. ఓకే. డోర్ డాష్ అకౌంట్ పెట్టుకున్నారు. వేరేటోళ్ళ పేరు వాడుకొని. హ్మ్. సో, ఇందులో దొరికిపోయారు ఇబ్బంది. సో, తప్పకుండా ఏం చెప్తుంటే మీరన్నట్టు ఏదైనా కూడా ఎడ్యుకేట్ చేయండి. మీరంటే ఆ దళారీ వ్యవస్థ ఉంటుంది. అవును. అది ఎప్పటికి ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది. ఉంటుంది. మనం ఎడ్యుకేట్ కావాలి. హ్మ్. దాన్ని కరెక్ట్ చేయాలి. వాళ్ళు మనల్ని ఎప్పటికి మాయమాటలు చెప్పేవాళ్ళుంటారు. అది మన అప్పుడప్పుడు రెస్పాన్సిబిలిటీ. మనం ఓన్ ఎడ్యుకేట్ కావాలి.
తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇందులో చాలా స్ట్రిక్ట్ తీసుకోవాలి. ఓకే. తర్వాత మీడియా ఇప్పుడు మీ పల్లవి టీవీ లాంటి వాళ్ళందరూ కలిసి ఎడ్యుకేట్ ఇది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇది ఒక్కరితో అవ్వదు. ఎందుకంటే మైగ్రేషన్ కూడా ఆగదు. ఇట్స్ అ కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు. లక్షల మంది అమెరికాకి వస్తూనే ఉంటారు. వాళ్ళకి కంటిన్యూస్గా మేము కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇఫ్ దే ఫాలో దే విల్ బి ప్లేస్డ్ నైస్. ఇఫ్ దే డోంట్ ఫాలో దే విల్ బి ఇన్ ట్రబుల్. ఓకే. ఆ ట్రబుల్ జరగొద్దు అనేది మనం అఫ్రంట్ చెప్తున్నాం.